నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 51వ సంకీర్తన 6వ చరణం. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. మనిషి అంతరంగం చెడిపోయింది కాబట్టి అంతరంగంలో మార్పు అవసరమైంది. మనిషి హృదయంలో నీతి, నిజాయితీ, యథార్థత దేవుడు కోరుకుంటున్నాడు. స్వభావ సిద్ధంగా మనిషిలో ఉండే కల్లా, కపటం, మోసం పై లక్షణాలకు వ్యతిరేకం. మనిషిలో సత్యం పట్ల ప్రేమ, అతని అంతరంగంలో సత్యాన్ని పెట్టే మార్పు లేకపోతే అతను ఏమి చెప్పినా ఏమి చేసినా దేవుణ్ణి అది సంతృప్తిపరచదు. దేవుడిచ్చే జ్ఞానం తప్ప మరేదీ మంచి జ్ఞానం కాదు. దేవుడు జ్ఞానాన్ని కూడా అంతరంగంలో ప్రసాదిస్తాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానం మనిషి తనంతట తానుగా సంపాదించుకొనగలిగేది కాదు. యెహోవాయే తన నోటి మాటల ద్వారా జ్ఞానం ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో సత్సంబంధంతో కొనసాగడమే జ్ఞానమునకు మూలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. దేవుని జ్ఞానము పొందుకొని ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పడంలో నమ్మకంగా ఉన్నప్పుడు అది సంబంధాలలో పారదర్శకంగా ఉండి ప్రజలు ఒకరికొకరు క్షేమాభివృద్ధిని, మేలును కలుగజేసుకుంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలలో జ్ఞానమును ప్రత్యక్షతయు అనగా క్రీస్తులో వారికున్న గొప్ప ఆధ్యాత్మిక వనరులు ఏమిటో ఎఫెసీ విశ్వాసులు అర్థం చేసుకోవాలని పౌలు కోరుతున్నారు. దైవిక సత్యం యొక్క మర్మాల విషయంలో పరిశుద్ధాత్మ కలిగించే వివేచనను ప్రత్యక్షత అనే మాట సూచిస్తుంది. విశ్వాసులు కూడా జ్ఞానాత్మను కలిగి దేవుణ్ణి మరింత సంపూర్ణంగా ఎరగాలని పౌలు కోరుతున్నాడు. దేవుడు విశ్వాసులకు జ్ఞానం ఇచ్చాడు, కానీ సంఘము ఆ ఆశీర్వాదములను అర్థం చేసుకోవడమే కాక వాటిని అనుభవించాలని కూడా పౌలు కోరుతున్నాడు. దేవుని జ్ఞానం అనే ఆశీర్వాదమును ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారానే పొందుకోగలం. అట్టి వివేచన జ్ఞానమును మనమందరము పొందుకుందుముగాక. ఆమేన్.